జూన్ 26th ఇంటర్నేషనల్ డే అగెయిన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ ప్రపంచం అంతా జరుపుకుంటుండగా ఈ సందర్భంగా సిటిజన్స్కి మరి ముఖ్యంగా తెలంగాణ అండ్ హైదరాబాద్ ప్రజలకు యూత్కి రాచకొండ పోలీస్ తరపున ఇచ్చే సందేశం, డ్రగ్ అబ్యూస్ అనేది అది ఒక అసాంఘికమైన కార్యక్రమం. దీనివల్ల పర్సనల్ లైఫ్, సోషల్ లైఫ్, అలాగే హెల్త్ అండ్ కెరీర్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రలోభాలకు లొంగి లేదు ఏదో తెలియని ఆనందం పొందాలని అటువంటి ఉద్దేశంతో డ్రగ్స్ జోలికి వెళ్తే అది జీవితాన్ని నాశనం చేస్తుంది. అంతేకాకుండా డ్రగ్ అబ్యూస్ అనేది చట్టరీత్యా వ్యతిరేకం కాబట్టి ఇట్ ఈస్ ఇల్లీగల్ యాక్టివిటీ. దాని జోలికి వెళ్ళకూడదని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే డ్రగ్ పెడ్లింగ్ విషయంలో కానీ, డ్రగ్ ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ, స్టోరేజ్ విషయంలో కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ అది గవర్నమెంట్కి, పోలీస్కి తెలియజేస్తే దాని మీద తగిన చర్య మేము తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ప్రజలుగా మీ బాధ్యత కూడా ఉంది. మన రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ స్టేట్గా చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకుని దాని ప్రకారము గవర్నమెంట్ యంత్రాంగం అంతా పనిచేస్తుండగా పబ్లిక్గా మీ పబ్లిక్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా మీరు పోలీసుతోనూ ఇతర శాఖలతోనూ ఇటువంటి కార్యకలాపాలు ఎక్కడ జరిగినా ఇన్ఫర్మేషన్ ఇచ్చి డ్రగ్స్ని అన్ని విధాలా మనం అరికట్టి డ్రగ్ ట్రాఫికింగ్ కానీ, డ్రగ్ అబ్యూస్ కానీ మన రాష్ట్రంలో లేకుండా చేయాలని అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే రాచకొండ పోలీస్ తరఫున మేము కూడా ఈ డ్రగ్ అబ్యూస్కి వ్యతిరేకంగా, ఇలిసిట్ ట్రాఫికింగ్కి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నాము. అవేర్నెస్ కార్యక్రమాలు కానివ్వండి, కమిటీస్ ఫామ్ చేయడం కానివ్వండి, అలాగే లీగల్ యాక్షన్ ఇనిషియేట్ చేయడం, పీడీ ప్రపోజల్స్ ఇనిషియేట్ చేయడం, ఇవన్నీ కూడా చేస్తున్నాము. కాబట్టి ప్రజలందరూ మాతో సహకరించాలని, రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా చేసి తెలంగాణని ఒక ఆదర్శమైన రాష్ట్రంగా దేశంలో నిలపాలని కోరుతున్నాం. మన దేశంలో డ్రగ్ అబ్యూస్, ఇలిసిట్ ట్రాఫికింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి వీటన్నిటిని కార్యకలాపాలను నిషేధిస్తూ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ చట్టం అనేది ఒకటి ఉంది. ఆ చట్టానికి లోబడి చాలా శిక్షలు ఉన్నాయి. ట్రాఫికింగ్ చేసినా, డ్రగ్ పెడ్లింగ్ చేసినా, అలాగే డ్రగ్ని తయారు చేసినా, ట్రాన్స్పోర్ట్ చేసినా, దాన్ని కన్జ్యూమ్ చేసినా కానీ అది చట్టరీత్యా నేరం. కఠినమైన నేరాలు ఉన్నాయి ఇందులో. జైలు శిక్షతో పాటు ఈవెన్ లైఫ్ ఇంప్రిజన్మెంట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి వాటి జోలికి పోవద్దని యూత్కి మేము తెలియజేస్తున్నాము. కాబట్టి ఈ చట్టాన్ని అనుసరించి అందరూ కూడా చట్టానికి లోబడి పోలీసు వారికి, ప్రభుత్వానికి సహకరించాలని కోరుతున్నాం. ధన్యవాదాలు. యువకులారా, డ్రగ్స్ వద్దు, కెరీరే ముద్దు.